వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఫస్ట్ సినిమాతోనే సంథింగ్ స్పెషల్ అనుకున్న హీరోయిన్ ఆమె. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాకపోయినా తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఒక దశలో తను ఉంటే చాలు సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది అని అవకాశాలతో ముంచేశారు మేకర్స్. క్రమంగా స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయితే వేరే లాంగ్వేజ్లో తను చేసిన సినిమాలు బోల్తా పడ్డంతో తేడా వచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఆ సినిమాలేంటో చూద్దామా? నేటివ్ కర్ణాటక అయిన పెళ్లి సందడితో టాలీవుడ్ లో మొదటి సినిమా చేసింది శ్రీలీల. రిజల్ట్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. పెర్ఫార్మెన్స్ అవకాశం ఉన్న పాత్రలు రాకపోయినా డాన్స్ బాగా చేస్తుందని అవకాశాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మహేష్ తో చేసిన గుంటూరు కాలంతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు సుకుమార్ పుష్ప 2లో కిసిక్ సాంగ్ లో చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో శ్రీలీల కేక పుట్టించింది. శ్రీలీల 2019లో తన నేటివ్ కన్నడలో చేసిన మొదటి సినిమా కిస్ ద్వారా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా పరాశక్తి. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ జనవరి 10న తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ అరంగేట్రం కూడా శ్రీలీలకు నిరాశనే మిగిల్చింది. ఇక శ్రీలీల ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే బాలీవుడ్ పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ ద్వారా హిందీలో అడుగు పెడుతోంది. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ సినిమా ఆషికీ 3 అంటూ టాక్ వినిపిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మరో హిందీ సినిమా కూడా కమిట్ అయింది భామ. తెలుగులో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని శ్రీలీల అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి రాబోయే ఈ సినిమాలు శ్రీలీలకు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తాయో చూడాలి. సినిమా అంటే ఒక గ్లామర్ ప్రపంచం మాత్రమే కాదు, అదొక క్రియేటివ్ వర్క్. ఒకప్పుడు కెమెరా వెనుక మహిళలు కనిపించడం అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు సీను మారింది. తమ విజన్తో, టేకింగ్, మేకింగ్ స్టైల్తో వెండితెరపై అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు లేడీ డైరెక్టర్స్. ఈరోజు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో శాసిస్తున్న ఆ ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకుల గురించి తెలుసుకుందామా? ముందుగా సుధా కొంగర. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇరుది సుత్రు, ఆకాశం నీ హద్దురా లాంటి అద్భుతమైన చిత్రాలు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేసిన సుధా ఇరుది సట్రు బైలింగ్వల్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత సురరై పొట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డులను సాధించింది. కమర్షియల్ హంగులు తగ్గకుండా రియలిస్టిక్ గా కథను చెప్పడంలో సుధా స్టైలే వేరు. రీసెంట్ గా తను చేసిన పరాశక్తి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి గురించి చెప్పాలంటే తను ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేశారు. తన మొదటి సినిమా అలా మొదలైందితోనే టాలీవుడ్ లో ఒక ఫ్రెష్ వేవ్ క్రియేట్ చేసింది. హ్యూమర్ ని, ఎమోషన్ ని సరిగ్గా మిక్స్ చేయడంలో నందిని రెడ్డి దిట్ట. ముఖ్యంగా ఓబీబీ చిత్రంతో సమంతను సరికొత్త కోణంలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మహిళా కోణంలో నుంచి కథలు రాస్తూనే కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమాలు తీయడం ఆమె స్పెషాలిటీ. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మలయాళ నటిగా కెరీర్ మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయి దర్శకురాలుగా ఎదిగారు. ఆమె తెరకెక్కించిన లయర్స్ డైస్ సినిమాతో ఆస్కార్ రేస్ వరకు వెళ్లిందంటే ఆమె టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నివిన్ పౌలితో తీసిన మూతన్ చిత్రం ఒక మాస్టర్ పీస్. రా అండ్ రస్టిక్ కథలు చెప్పడం గీతూ మోహన్ దాస్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్. ప్రస్తుతం యాష్ తో ఆమె డైరెక్షన్ చేయబోతున్న టాక్సిక్ సినిమా కోసం ఇండియా వైడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ వచ్చింది. మరి దీని ఇంపాక్ట్ సినిమాపై పడకుండా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. గ్లామర్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు. అవును, మనం మాట్లాడుకుంటున్నది స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించే. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలోని ఇద్దరు బిగ్ స్టార్స్ అండగా ఉంటారు అనుకుంది. కానీ ఇద్దరూ తన ఆశలపై నీళ్లు చల్లారు. మరి అమ్మడి నెక్స్ట్ ప్రాజెక్టులేంటి? తన కెరియర్ ఎలా ఉండబోతోంది? సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను నిరాశపరిచిన, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తో మాస్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. అయితే ఆ సక్సెస్ ను నిధి అగర్వాల్ కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్తో చేసిన హీరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నిధి అగర్వాల్ కెరియర్లో హరిహర వీరమల్లు మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అంటే అది మామూలు విషయం కాదు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి ఒక యువరాణి పాత్రలో నటించి మెస్మరైజ్ చేసింది. కానీ షూటింగ్లో జరిగిన జాప్యం, డైరెక్టర్ మారిపోవడం,
పూర్ గ్రాఫిక్స్ కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో నిధి ఆశలపై నీళ్లు చల్లినట్లయిపోయింది. కేవలం పవన్ కళ్యాణే కాదు, గ్లోబల్ స్టార్ ప్రభాస్తో సినిమా అవకాశం కూడా హీరోయిన్ నిధి అగర్వాల్ కి బూస్ట్ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం రాజసాబ్లో నిధి ఒక కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్తో సినిమాపై వచ్చిన హైప్, క్రేజ్ చూసి ఈ సినిమా తనకు తప్పకుండా సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆశించిన నిధి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నిరాశకు లోనైంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నిధి అగర్వాల్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. జయం రవితో చేసిన చిత్రాల తర్వాత అక్కడ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళంలో చర్చల దశలో ఉన్న ప్రాజెక్టులతో పాటు ఒక భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ సినిమాలో కూడా నిధి నటించబోతున్నట్లు టాక్. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు వచ్చినప్పుడు Cloud9లో విహరించిన నిధి అగర్వాల్ ఇప్పుడు తనకు సక్సెస్ తెచ్చే కొత్త ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోంది. చూద్దాం నిధి అగర్వాల్ కి సక్సెస్ తెచ్చే ఆ సినిమా ఏదో. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఫ్యాన్స్ కి ఇదొక అద్దరిపోయే న్యూస్. సరిగ్గా 5 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ ని షేక్ చేసిన పీరియాడిక్ వండర్ తానాజీ ది అన్సంగ్ వారియర్ గుర్తుంది కదా. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కి రంగం రెడీ అవుతోంది. స్వయంగా అజయ్ దేవగన్ తన ఇన్స్టాలో ఈ విషయం గురించి హింట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది? తానాజీ 2 ఎలా ఉండబోతోంది? ప్రతి మరాఠా పిచ్చివాడే, స్వరాజ్యం కోసం, మా శివాజీ మహారాజ్ కోసం అంటూ తానాజీ ది అన్సంగ్ వారియర్ చిత్రంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు అజయ్ దేవగన్. తన కెరియర్ లో 100వ సినిమాగా వచ్చిన తానాజీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఈ సినిమా విడుదల ఇటీవలే 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా గురించి అజయ్ దేవగన్ ఒక ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో తానాజీ మలుసరే పాత్రలోని పవర్ఫుల్ డైలాగ్స్, విజువల్స్ చూపిస్తూ సింహం మళ్లీ గర్జిస్తుంది అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. దీంతో తానాజీ 2 రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తానాజీ సినిమా వచ్చినప్పుడే అజయ్ దేవగన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. భారత చరిత్రలో మరుగున పడిపోయిన వీరుల గాథలను అన్సంగ్ వారియర్ సిరీస్ గా తెరకెక్కిస్తామని చెప్పాడు. ఇప్పుడు తానాజీకి సీక్వెల్ గా మరో గొప్ప మరాఠా యోధుడి కథను తీసుకురాబోతున్నారా, లేక తానాజీ వారసత్వాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓంరావు దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉంది. తానాజీ సినిమా దాదాపు 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా అజయ్ దేవగన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. భారీ బడ్జెట్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ వర్క్స్ తో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పోషించిన ఉదయభట్ రాథోడ్ లాంటి పవర్ఫుల్ విలన్ పాత్రలో ఈసారి ఎవరు కనిపిస్తారు అనేది సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమా రంగంలో మార్పు సహజం. ప్రతిరోజు న్యూ టాలెంట్ వస్తూనే ఉంటుంది. అలా కొత్త కొత్త అందాల భామలు సినీ ఇండస్ట్రీలో తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్స్ గా ఎదిగే అవకాశం 5 యువ కథానాయకులకి ఉందట. వాళ్ళు ఇప్పటికీ తమ అందం, నటన, డాన్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అందాల తారలెవరో చూద్దామా? 2025 చివర్లో సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ సయారా. సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ ఇందులో హీరోయిన్ గా నటించిన అనీత్ పడ్డాదే. అందం, పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది అనీత్ పడ్డా. ఈ సినిమా సక్సెస్ తో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. దాంతో 2026లో అనీత్ కాల్ షీట్ ఫుల్ బిజీ అయిపోయింది. నెక్స్ట్ కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 3లో హీరోయిన్ గా చేయబోతోంది. ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే ఈ అందాల భామ భవిష్యత్తులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటేతో కుర్రకారును ఫిదా చేసిన కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్. తన కళ్లతోనే కవితలు పలికించే ఈ అందాల బ్యూటీ కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతోంది. సహజ సిద్ధమైన నటన ఆమె బలం. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఈమె కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రెజెంట్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది ఈ అందాల భామ. యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రి పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. తృప్తి యానిమల్లో తన అందం, అభినయంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్తో స్పిరిట్ చేసే అవకాశం వరించింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, బుల్బుల్, కళా వంటి చిత్రాలతో తను ఎంతటి పర్ఫార్మరో నిరూపించుకుంది. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేజిక్కించుకున్న తృప్తి రాబోయే రోజుల్లో బాలీవుడ్ నెంబర్ 1 రేస్లో ముందుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ సినిమాలతో అలరించిన స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ గారాల పట్టి కళ్యాణి ప్రియదర్శన్. క్లాసిక్ లుక్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటిన కళ్యాణి లేటెస్ట్గా కొత్త లోక సినిమాతో ఇండియా వైడ్గా క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఫస్ట్ టైం 300 కోట్లు దాటిన మలయాళ సినిమాగా పేరు తెచ్చుకుంది.
దాంతో ఇప్పుడు రణ్వీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. తన టాలెంట్తో హిందీ ప్రేక్షకులను కూడా ఫిదా చేయడం ఖాయం. బాలనటిగా నాన్న వంటి తమిళ సినిమాతో మనందర్నీ అలరించిన చిన్నారి సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా దురంధర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికంటే ముందు పొనియన్ సెల్వన్లో నందిని చిన్నప్పటి పాత్రలో నటించి తన పెర్ఫార్మెన్స్తో అందర్నీ కట్టిపడేసింది. ఇప్పుడు దురంధర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ఫ్యూచర్ బాలీవుడ్ స్టార్ అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.